ఆ సమాచారాన్ని చేరవేసే విధంగా మనం నిజంగా ప్రయత్నం చేస్తే మన రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ స్టేట్గా చేసుకోవడం పెద్ద సమస్య కాదు. ఆ మధ్య నేను సింగరేణి కాలనీలో ఒక 6 సంవత్సరాల అమ్మాయిని బ్రూటల్లీ రేప్ అండ్ మర్డర్ నేను వెళ్ళి పలకరించడానికి కుటుంబానికి పోయినప్పుడు ఆ సింగరేణి కాలనీలో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే గంజాయి. సాయంత్రం అయితే అరుగుల మీద పెట్టి గంజాయి అమ్మే పరిస్థితి సింగరేణి కాలనీలో ఉంది. అతను ఎవడైతే ఈ నేరానికి పాల్పడ్డాడో వాడు గంజాయి మత్తులో ఈ నేరానికి పాల్పడ్డాడు. చివరికి తేరుకున్న తర్వాత ఆ ముద్దాయి పోయి రైలు కింద తలకాయ పెట్టి చచ్చిపోయాడు. కానీ ఆ తల్లిదండ్రులకు ఆ దుఃఖము. ఇట్లాంటివి పోలీసులు వచ్చి ఆ కాలనీల్ని మొత్తం చెక్ చేసి చెప్పడం కష్టం. కానీ అక్కడ మీలాంటి ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ఆ ప్రాంతంలో ఉంటే పోలీసులకు ఆ సమాచారాన్ని చేరవేస్తే తప్పకుండా